అనేక మంది కళాకారులు ఈ ఉద్యమంలో భాగం పంచుకుంటూ ఈ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వాళ్ళు. ధూమ్ధాం లేకుండా ఏ మీటింగ్ కూడా జరగలేదు. అసలు ఆ కళాకారుల పాత్రతోటే తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందనేటువంటి వాస్తవాన్ని ఎవరం కూడా మర్చిపోలేనటువంటిది. ఎందుకంటే ఎంత కష్టాలు పడ్డామో మాకు కూడా అనుభవం ఉంది. మొదటి తెలంగాణ సాయుధ పోరాట కాలం యొక్క ఆ పరిస్థితిలో ఆనాడు పాట ప్రాముఖ్యత ఎంత ఉందో, పాట ప్రభావం ఎంత చూపిందో, దానికి కొనసాగింపుగా జరిగినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా పాట ప్రభావం అంతకంటే ఎక్కువగా ఉంది. అందుకనే అటువంటి ప్రభావాన్ని చూపినటువంటి కళాకారుల పాత్ర మనం ఎప్పటికీ కూడా మర్చిపోరాదు. అందుకనే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుంచి కూడా ప్రభుత్వానికి నేను కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. కళాకారులకు వాళ్ళ స్కిల్స్ని బట్టి, వాళ్ళ అర్హతను బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ని బట్టి వివిధ రంగాలలో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా, కేటాయించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ప్రస్తుతం సారథి కళాకారులుగా ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా పర్మనెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రజలకు సంబంధించినటువంటి అనేక డిమాండ్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సింగరేణిలో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం వాళ్ళు ఉద్యోగాల నుంచి తీసేసినటువంటి వాళ్లను మళ్ళీ ఉద్యోగాన్ని కేటాయించే విధంగా, అంతేకాకుండా పేరు మార్పులతోటి గతంలో జరిగినటువంటి పరిస్థితిని బట్టి ఆ పేర్ల తొలగింపుతో పాటు ఒరిజినల్ పేర్లను కూడా వాళ్లకు కేటాయించి వాళ్లకు ఉద్యోగాల్ని కేటాయించాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పేసి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పనిసరిగా మూసివేయబడ్డటువంటి పరిశ్రమలు తెరిపించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు పరం చేసినటువంటి కళాశాలలను, యూనివర్సిటీలను తప్పనిసరిగా మళ్ళా ప్రభుత్వం వాళ్ళ చేతి కిందికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అనేక సంస్థలు కూడా ప్రైవేటు పరం కాబడ్డాయి. ఆ సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా వాటిని నడిపిస్తే కనుక ఉద్యోగాలకు కొదవ లేకుండా ఉంటుంది, నిరుద్యోగం అనేటువంటిదే ఉండదు అనేటువంటిది నేను ప్రభుత్వానికి ప్రధానంగా తెలియజేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి ఒక పాట పాడడం. తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి అవును, ఎందుకు నిర్లక్ష్యం చేయడం కళాకారుల పక్షాన? అదే మా ప్రశ్న కూడా అదే. నిజానికి కష్టపడ్డటువంటి కళాకారులను వెంటనే ఏదో రూపంలో ఎక్కడో ఒక చోట ఉద్యోగం కేటాయించాల్సినటువంటి బాధ్యత ఉండాలి. ఏ ప్రభుత్వానికైనా ఉండాల్సిందే. అందుకని ప్రభుత్వం విస్మరించింది కనుకనే ఇవాళ వాళ్ళు ఇదే ధర్నా చౌక్లో, ఏ ధర్నా చౌక్లోనైతే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాములు చేసిండ్రో మళ్ళీ ఇవాళ పోరు దీక్ష అంటూ వాళ్ళంతా కూడా రోడ్డుకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాళ్లకు వెంటనే ఉద్యోగాల్ని కేటాయించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. విమర్శ వస్తుంది, ధర్నా చౌక్ గతంలో ఎత్తేసారు, ఈయన పునరుద్ధరించాడు. అవును, పునరుద్ధరించిన తప్ప లాభం ఏం లేదనేది ప్రధానంగా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నా చేసిపోయినా కూడా ప్రభుత్వం ఏ పోషాలు పట్టించుకోలేదు. అంటే అస్సలు లాభం లేదు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక నిరసన తెలుపుకోవడానికి ఒక వేదికను మాత్రం మనం దక్కించుకోగలిగినాం. అది కూడా పోరాటం వల్లనే, అందరి పోరాటం వల్లనే ఇది ధర్నా చౌక్ కూడా మనకు మళ్ళీ అంది వచ్చింది. కాబట్టి నిరసన అనేటువంటిది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట ఉండాల్సిందే. ఎవరైనా ఏ ప్రభుత్వమైనా పట్టించుకోకపోతే ఆ సమస్యలు లేవనెత్తడానికి ఒక వేదిక అవసరం. అటువంటి వేదికను మనం కాపాడుకోవాలి. అదే వేదిక పైనుంచే మన నిరసన గలం వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు మీరు అన్నారు ఇవాళ ఉద్యమకారుల సమస్యలు ఎక్కడున్నాయో అక్కడనే ఉన్నాయనేది వాస్తవం. ఎందుకంటే అదే ఉద్యమకారులలో మేము కూడా ఉన్నాం. ఎందుకంటే మేము మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి భూమికను పోషించినాం. కేవలం మేము కళాకారులమే కాదు, ప్రజా కళాకారులమే కాదు, ఉద్యమకారులం కూడా. అందుకనే ఉద్యమకారులకు సంబంధించి, ప్రజా కళాకారులకు సంబంధించి మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగం పంచుకున్నటువంటి అనేక మంది కళాకారులు ఇప్పటికీ కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం చొరవ చూపి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా
స్పందించాల్సిందిగా, వాళ్ళ గురించి ఆలోచించాల్సిందిగా, ఆలోచించి అమలు చేయాల్సిందిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చివరిగా పోరు దీక్షకు మద్దతుగా ఒక 2 లైన్లు మీ వాయిస్ వినిపించారు సాగుబడ. పోరు దీక్షకు ఈ దీక్షకు మద్దతుగా వాళ్ళ ఆవేదనను మీ పాట సరే, ఉద్యమకారుల ఆవేదన గురించి ప్రత్యేకించి పాట లేకపోయినా ఇదే ఉద్యమంలో భాగం పంచుకుంటూ అమరులైనటువంటి వాళ్ళు ఎంతోమంది మన ముందు నుంచి తరలి వెళ్ళిపోయినరు. ఇంకా వాళ్ళు మిగిల్చినటువంటి ఆశయం ఇంకా ఉంది. ఆ ఆశయాన్ని నెరవేర్చడం కోసం మనం అందరం ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, త్యాగాల మందారాలై మీరు విరబూసినార ఈ ధరణిలో అన్నలో మా అక్కలో, త్యాగాల మందారాలై మీరు విరబూసినార ఈ ధరణిలో. జై తెలంగాణ. నమస్కారం, నా పేరు మానస. నేను 2009లో నేను నా ఉద్యమ కళాకార రంగానికైతే నేను వచ్చిన. ఇప్పటికైతే నాతో పాటు నా తోటి కళాకారులు చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా గుర్తించి అసలైన కళాకారులను ఆదుకోవాలని కోరుకుంటూ, ఈరోజు ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి అంటే ఇది ఈ మా సమ్మెకు రాగానే తెలంగాణ ఏంటిది ఓకే, తెలంగాణ పోరు దీక్షకు నేను రాగానే ఈ దారిలోనే తెలంగాణ పోరు దీక్షకు నేను రాగానే దారి మధ్యలోనే నేను రాసుకున్నటువంటి పాట ఇప్పుడు మీకోసం పాడతా. గోసి గట్టినం, గొంగడేసినం, గజ్జ గట్టినం, కండు వేసినం, పాటవాడే కళాకారులం మేము, పాటవాడే కళాకారులం, పాటవాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం. గోసి గట్టినం, గొంగడేసినం, గజ్జ గట్టినం, కండు వేసినం, పాటవాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం, పాటవాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం. డబ్బు పట్టుకొని అన్నదరు వెత్తె గొంతు కలుపుకొని పాట పాడుతుంటే కాలికి గట్టిన గచ్చెలు గదలంగా ధరణి తల్లి సింధులేసి దుమ్ము లేపే, తల్లి సింధులేసి దుమ్ము లేపే, సింధులేసి దుమ్ము లేపే. చల్ పాటవాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం, పాటవాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం. గోసి గట్టినం, గొంగడేసినం, గజ్జ గట్టినం, కండు వేసినం, పాటవాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం, పాటవాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం. నా తెలంగాణ కొరకు పోరు చేసినోళ్ళం, తెగించి కొట్లాడి ముందు నడిసినోళ్ళ మాటలు ఆటను పాటను నమ్మినోళ్ళం, ఆటను పాటను నమ్మినోళ్ళం, నిరుద్యోగులై నిరస చేసినాం, నిరుద్యోగులై నిరస చేసినాం, నిరుద్యోగులై నిరస చేసినాం. పాటవాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం, పాటవాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం. గోసి గట్టినం, గొంగడేసినం, గజ్జ గట్టినం, కండు వేసినం, పాటవాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం, పాటవాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం, మేము పల్లె బతుకుల కళాకారులం, మేము పల్లె బతుకుల కళాకారులం, మేము పల్లె బతుకుల కళాకారులం. అందుకే ఈ ప్రభుత్వమైనా మా పల్లె బతుకులను చూసి మా బతుకులను చూసి ఆదుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీరు ఫోక్ సాంగ్స్ కూడా పాడారు కదా, మీకు ఇష్టమైన పాట ఓకే, నా ఛానల్ లోదే అన్న కోరస్ కరెక్ట్ ఇవ్వండి అన్న, మధ్యలో మధ్యలో ఇచ్చి పెడుతున్నారు, మాకే పాడాలనిపిస్తుంది. ఓకే ఏందన్న ఓకే సపోర్ట్ చేద్దాం. ఓకే కంటిన్యూ. నా ఛానల్లోనే పాడినటువంటి పాట. నీ పాట మంచి పాట.
ఛానల్ పేరు కూడా చెప్పండి. నా ఛానల్లోనే పాడినటువంటి పాట. నా ఛానల్ నేమ్ వచ్చేసి సింగర్ మాన్సా అఫీషియల్. ఫోక్ సాంగ్స్ కూడా నేను పాడతా. కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు, కానీ మీకోసం ఈ పాట. అటిట్టు కచ్చరం బాట నట నడుమ కాలి బాట, అటిట్టు కచ్చరం బాట నట నడుమ కాలి బాట, కలిబాటల కన్ను గొడితివో ఓ పిలగో ఎంకటి, ఎవ్వరికి కన్ను గొడితివో ఓ పిలగో ఎంకటి, కలిబాటల కన్ను గొడితివో ఓ పిలగో ఎంకటి, ఎవ్వరికి కన్ను గొడితివో ఓ పిలగో ఎంకటి. అటిట్టు కచ్చరం బాట నట నడుమ కాలి బాట, అటిట్టు కచ్చరం బాట నట నడుమ కాలి బాట, కలిబాటల కమ్మాలాటనే లాలా గుడపులైలా, కమ్మేసి కన్ను గొడితినే లాలా గుడపులైలా, కలిబాటల కమ్మాలాటనే లాలా గుడపులైలా, కమ్మేసి కన్ను గొడితినే లాలా గుడపులైలా. మొయ్యిత కల్లు ఇటేమో తాటి కల్లు, అటేమో ఈత కల్లు ఇటేమో తాటి కల్లు, తాళ్ళల్ల సింధులేందిరో ఓ పిలగో ఎంకటి, తై తక్కలాటలేందిరో ఓ పిలగో ఎంకటి, తాళ్ళల్ల సింధులేందిరో ఓ పిలగో ఎంకటి, తై తక్కలాటలేందిరో ఓ పిలగో ఇంకటి. అటేమో తాటి కల్లు ఇటేమో ఈత కల్లు, అటేమో తాటి కల్లు ఇటేమో ఈత కల్లు, పొంగుతుంటే పానమాగక లాలా గుడపులైలా, సుక్కేసి సింధులే తినే లాలా గుడపులైలా, పొంగుతుంటే పానమాగక లాలా గుడపులైలా, సుక్కేసి సింధులే తినే లాలా గుడపులైలా. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యమ కళాకారులు, మరి తెలంగాణ రాష్ట్రం రాకముందుకు కాలి గజ్జగట్టి భుజాన గొంగడేసుకొని ఊరు తిరిగి పోరు పాఠాలు మరి ప్రజలకు తీసుకెళ్ళి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ బతుకులు చిన్న భిన్నం అయిపోయి కనీసం ఒక పూట తిండికి లేని పరిస్థితులలో ఇలా కళాకారులు బతుకుతా ఉన్నారు, కన్నీళ్లతో బతుకుతా ఉన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి మరి అప్పుడు మేము మరి నిజమైన కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి, నిజంగా ఉద్యమంలో పనిచేసినటువంటి కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వాన్ని అనేక సార్లు మేము వేడుకున్నా కానీ కాలయాపన చేస్తూ మరి ఆ 10 సంవత్సరాలు వాళ్ళు ఉండి వెళ్ళిపోయారు. తర్వాత అదే సందర్భంలో మేము తిరుగుతున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా మీ పెద్దన్నగా కళాకారులకు పెద్దన్నగా నేను ఉంటా, రేపు మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా 1000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి 2.5 సంవత్సరాలలో మేము ప్రతిసారి ప్రతి మంత్రిని, ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి శాసనమండలి సభ్యులని కలిసి మరి మా గోడుని వినిపించుకున్నా కానీ వినతి పత్రాల ద్వారా తర్వాత మరి అనేక సార్లు మేము కలిసినా కానీ మరి మా గోడును వినిపించుకోకుండా 2.5 సంవత్సరాలు మరి వీళ్ళు కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు. అందుకనే మొన్న శాసనసభలో మా సిర్పూర్ కాగజనగర్ ఎమ్మెల్యే గారు మన హరీష్ బాబు గారు మరి ఈ వ్యవస్థని లేవనెత్తినప్పుడు కనీసం కళాకారులు అంటే గౌరవం లేకుండా ఉన్నటువంటి పరిస్థితులలో అది ఈజీగా అట్లా కళాకారుల మ్యాటర్ని మరి కళాకారులు కన్నీళ్లతో బతుకుతున్నటువంటి వ్యవస్థని ఎమ్మెల్యే గారు వివరించగా మరి ఈ ప్రభుత్వం ఊకినట్టు తీసిపుచ్చినట్టుగా మరి వ్యవహరించింది. కాబట్టి దానికి నిరసనగా మేము ఈరోజు పోరు దీక్ష చేపట్టడం జరిగింది. కాబట్టి మరి ఈ పోరు దీక్ష చాలామంది కవులు కళాకారులు వచ్చి అన్న ఏందన్న మా పరిస్థితి ఏంది, అసలు మేము ఎట్లా బతకాలా, ఏం సంగతి, అప్పుడు మా సమయాన్ని వెచ్చించి మా చదువులు దూరమై అదేవిధంగా ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు మరి మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో ఎట్లా బతకాలా ఏం సంగతి అనేది నిన్నగాక మొన్న నిజామాబాద్ జిల్లాలో కళాకారుడు ఈ పోరు దీక్ష సంబంధించినటువంటివి ఈ పనులలో భాగంగా మమేకమై చేస్తున్నటువంటి సందర్భంలో ఉద్యోగం వస్తుందో రాదో అని చెప్పేసి హార్ట్ అటాక్ తోటి గుండెపోటు చనిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో కళాకారులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కళాకారుడు రాష్ట్రం రాకముందుకు ఆత్మగౌరవంతో బతికిండు, రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా కళాకారుల పరిస్థితి దయనీయంగా పేదరికంగా మరి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులలో కనీసం సెక్యూరిటీ గార్డు కూడా కళాకారులను పెట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదైనా ప్రోగ్రాం వస్తే మీరు వెళ్ళిపోతారు,
కరెక్ట్ మీరు పనిచేయరని చెప్పేసి అటెండర్ కూడా పెట్టుకోలేని పరిస్థితి ఇలా కళాకారుడు ఎదుర్కొంటా ఉన్నాడు. కాబట్టి మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని గౌరవిస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఇందిరమ్మ రాజ్యం రావడంలో మరి కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చినామో ఈరోజు కూడా ఈ ప్రజాపాలన తీసుకురావడంలో మరి మా కృషి, మా పట్టుదల, మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడి ఇలా ప్రజాప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి ప్రభుత్వం ఆలోచించి ఈ కళాకారుల కన్నీళ్లు తుడవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తాం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. జోల పాట పాడి అమ్మ పాట నేర్పిన, ఊయలతో ఊపుతున్నను ఊరడించిన. జోల పాట పాడి అమ్మ పాట నేర్పిన, ఊయలలో ఊరులించిన. అమ్మ రుణం తీర్చ శక్తి లేకపోయినా, అమ్మ రుణం తీర్చే శక్తి లేకపోయినా, నా రచనే అమ్మ పాట రుణం తీర్చెనా. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. డప్పుడోలు మధ్యలతో దరువులేసినం, డప్పుడోలు మధ్యలతో దరువులేసినం. పల్లె సుత్తులు బాగోతులు ఎన్నో ఆడినం, పల్లె సుతులు బాగోతాలు ఎన్నో ఆడినం. సుత్తులెన్నో చెప్పినా సుఖము లేదురా, శుద్ధులెన్నో చెప్పినా సుఖము లేదురా. బాగోతులు ఆడినా బ్రతుకు తెరువు లేదురా. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. మరి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కళాకారులని ఈ ప్రభుత్వం కడుపులో పెట్టి దాచుకుంటుంది. తన బిడ్డల లెక్క ఒక పక్షి ఏ విధంగా అయితే తన రెక్కల చాటును భద్రపరుచుకుంటుందో అదే విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ అన్న గారు, ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మీకు పెద్దన్నగా నేను ధైర్యం ఇస్తా అని చెప్పేసి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు ఉండాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ తొందరలోనే కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా. ఒక్క నిమిషం. ఈరోజు ఈ పోర్ దీక్షకు పాటనే పాడతారు. పోర్ దీక్షకు విచ్చేసిన అనేక 33 జిల్లాల నుండి వచ్చిన మన మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు మానస గారు